హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కోర్టు వాళ్ళు శౌర్యాన్ని కూడా కోర్టుకు తీసుకొని రమ్మనడంతో అక్కడున్న దీప మాత్రం శౌర్య తీసుకొని వస్తూ ఉంటుంది. దీప వాళ్ళ లాయర్ అయితే, అమ్మ శౌర్య, నువ్వు మీ నాన్న దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా లేదంటే మీ అమ్మ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా అని నిజం చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శౌర్య మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న లాయర్ మాత్రం, చెప్పమ్మా, నువ్వేం భయపడకుండా చెప్పు. నువ్వు మీ అమ్మ దగ్గర ఉండాలనుకుంటున్నావా నాన్న దగ్గర ఉండాలనుకుంటున్నావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శౌర్య మాత్రం చెయ్యి చూపిస్తూ వాళ్ళ నాన్న వైపుకు చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న దీప మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న నరసింహ మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటాడు. అక్కడున్న కార్తీక్ మాత్రం వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి ఇలా అంటుంది ఈ పాప, ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఒక్కసారిగా శౌర్య వైపుకు చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న శౌర్య మాత్రం, మా నాన్న దగ్గరే నేను ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసి తన వైపుకి చెయ్యి చూపిస్తూ ఉంటుంది.